అందరికీ నమస్కారం. రాబోతున్నటువంటి ఆగస్టు 31వ తేదీ చాలా విశేషమైన రోజు. ఆ రోజున శని త్రయోదశి. ఈ ఏడాదికి ఇదే ఆఖరి శని త్రయోదశి. ఈ రోజున జాతకంలో ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే శని పీడలతో, శని దోషాలతో బాధపడుతున్నారో వారు ఈ శని త్రయోదశి నాడు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏవేవి దానాలు సమర్పించాలి, ఏ దైవాన్ని శనిదేవునితో పాటు పూజిస్తే మనకి శీఘ్రం ఫలితం లభిస్తుంది, శని దేవుని అనుగ్రహం కృపలతో మనకి అన్ని శుభాలే జరగాలంటే ఏం చేయాలి అన్న విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. త్రయోదశ్య వ్రతనిదే యాని కృత్వ నరో భక్త్య శుభయో జయతే భువి. అంటే త్రయోదశి తిథిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. నారద పురాణ ప్రకారం, పద్మ పురాణం ప్రకారం, అలాగే బ్రహ్మాండ అగ్ని పురాణాల ప్రకారం త్రయోదశి తిథి శనివారం నాడు సూర్యోదయం సమయానికంటే ముందే, అంటే ఆ రోజునే మనం శని త్రయోదశి అంటాము. ఇది స్వయంగా నారద మహర్షి చెప్పి ఉన్నారు. ఇంత అతి అద్భుతమైన శని త్రయోదశి రోజున మనం ఏం చేయాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున తెల్లవారుజామునే మనం నిద్రలేచి తైల అభ్యంగ స్నానం ఆచరించాలి. ఆ తర్వాత శనిదేవుని ఆలయానికి లేదా నవగ్రహాలు ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళాలి. శనిదేవునికి పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. మంచినీరు, నువ్వుల నూనె, ప్రమిదలు, ఒత్తులు, నల్లగుడ్డ, నల్ల నువ్వులు, నల్ల దారం, కర్పూరం, అగరబత్తి, అగ్గిపెట్టె, పసుపు, కుంకుమ, తమలపాకులు, పువ్వులు, మీకు గనక దొరికితే శంకుపూలు తీసుకోండి. గల్ల ఉప్పు, బెల్లం ముక్క. ముందుగా శనిదేవునికి ముందు దీపం వెలిగించి, అంటే నల్లగుడ్డలో కొన్ని నల్ల నువ్వులు, అలాగే నల్ల దారం 5 నుంచి 9 పోగుల వరకు తీసుకొని ఒత్తులు వేసి వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరునికి నమస్కరించి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకించాలి. తర్వాత నల్ల నువ్వులతో అర్చించాలి. తర్వాత నల్ల గుడ్డను ఆయన మీద వేయాలి. తర్వాత తమలపాకు పెట్టి దానిపైన ఆయనకు ఎంతో ప్రీతికరమైన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత మీరు తీసుకువెళ్ళిన గల్ల ఉప్పుని శనిదేవుని వెనుక భాగాన వేయండి. ఇలా వేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మీ శక్తిని బట్టి 108 కానీ, 27 కానీ, 9 కానీ ప్రదక్షిణాలు చేయాలి. ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు నమః శివాయ అంటూ చెయ్యొచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తూ అయినా మీరు ప్రదక్షిణాలు చేయొచ్చు. కోనాం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమశ్యామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని పద్మపురాణంలో చెప్పి ఉన్నారు. ఇది అత్యంత శక్తివంతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని 11 నుంచి 108 మార్లు మీ శక్తి కొలది పఠించండి. ఈ రోజున మీకున్న సమస్త శని దోషాలు తొలగడమే కాకుండా సర్వ సుఖ సంతోషాలు కలిగి శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున ఈ శని శ్లోకాన్ని కూడా పఠిస్తే ఎంతో పుణ్యం. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమశ్యామి శనైశ్చరం. ఈ శ్లోకంతో పాటు శని స్తోత్రం, ఇలా వీటిల్లో ఏ ఒక్కటి అయినా 27 మార్లు పఠిస్తే తప్పక శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శనిదేవునికి తైలాభిషేకం చేసిన తరువాత సకల శని దోషాలు తొలగిపోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో ఏదో ఒక ప్రక్రియను తప్పకుండా చేయండి. మొదటిది, శివునికి ఈ రోజున తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించండి. అలాగే నమక చమకాలతో అభిషేకించండి. ఒకవేళ వీలు కాని వాళ్ళు ఒట్టి నీళ్లతో అయినా సరే శివునికి అభిషేకం చేయండి. ఈ అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అభిషేకం చేస్తున్నప్పుడు పానుగట్టం ద్వారా వచ్చే అభిషేక నీళ్లను తీర్థంగా స్వీకరించండి. ఇలా చేయడం ద్వారా మనకు కాశీకి వెళ్ళి వచ్చినంత ఫలితం వస్తుందంట. ఇక రెండోది, శని త్రయోదశి నాడు అత్యంత భక్తితో హనుమంతుల వారిని పూజించండి. శనిదేవునికి తైలాభిషేకం చేసిన తర్వాత హనుమంతుణ్ణి సింధూరంతో అర్చించాలి. తర్వాత తమలపాకులతో పూజించాలి.
తరువాత అరటిపళ్ళు, వడమాల, అప్పాలు, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టిన వాటిని తప్పనిసరిగా మనం స్వీకరించాల్సి ఉంటుంది. అప్పుడే శనిదేవుని అనుగ్రహం మనకి కలుగుతుంది. ఇక మూడవది కాకులు. ఈ శనిదేవుడు ఈ రోజునే కాకులకు వరాలు ఇచ్చాడంట. అదేంటంటే పితృదేవతలకు మనం పిండాలను పెడతాం కదా, వాటిని తప్పనిసరిగా కాకులు స్వీకరించాలి. అప్పుడే వాళ్ళు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఆయన ఈ రోజునే కాకిని తన వాహనంగా చేసుకున్నారంట. అందుకే త్రయోదశి ఎంతో పుణ్యప్రదమైన రోజు. అందుకే ఈ శని త్రయోదశి రోజున మనం ఇంట్లో వండిన అన్నాన్ని ముందుగా దేవుడికి నైవేద్యంగా సమర్పించి తరువాత ఒక ముద్ద అన్నాన్ని కాకికి పెట్టాలి. ఆ తర్వాతనే మనం మిగిలిన దాన్ని ఇంటిల్లపాది స్వీకరించాల్సి ఉంటుంది. కాకికి అన్నం పెడుతున్నప్పుడు శని స్తోత్రం పఠిస్తూ పెడితే ఎంతో యోగవంతం. ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా కాకికి అన్నం నువ్వులతో ముద్దగా చేసి కూడా పెట్టచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 పరిహారాల్లో ఏ ఒక్కటి పాటించినా సరే మనకు శని అనుగ్రహం తప్పక కలిగి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మనం శని త్రయోదశి నాడు తప్పక చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. ఈ రోజున ఒక బ్రాహ్మణునికి కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, బొగ్గులు, నల్ల రిబ్బన్, 8 ఇనుమ ముక్కలు, అలాగే కొన్ని నవధాన్యాలు, బెల్లం ఇవన్నీ కలిపి నల్లని వస్త్రంలో చుట్టి మీకు తగినంత వరకు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. అలాగే ఆయన ఆశీర్వాదం పొందాలి. ఇలా దానం చేయడం వల్ల మహా అద్భుతమైన ఫలితాలు అంటే సిరి సంపదలు, సుఖశాంతులు అన్నీ కూడా మనకి లభిస్తాయి. శని త్రయోదశి పూజను చేసిన వాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం. ఈ రోజున మీరు మీ గురువుకు కానీ తల్లిదండ్రులకు కానీ పాదాభివందనం తప్పనిసరిగా చేయాలి. పెద్దలను గౌరవించడం, ఎటువంటి గొడవలు పడకుండా ఉండాలి. అలాగే మద్యం, మాంసం ముట్టకూడదు. ఈ రోజున ఆవుకి గ్రాసం పెడితే చాలా మంచిది. ఈ రోజున వీలైనంత వరకు మౌనంగా ఉండి దైవారాధన చేస్తే చాలా మంచిది. ఇవండి శని త్రయోదశి రోజున చేయవలసిన పూజ, అలాగే చేయవలసిన దానాలు, మీరు పాటించవలసిన నియమాలు, పఠించవలసిన మంత్రాలు. ఈ శని త్రయోదశి రోజున ఏమి పఠించలేని వాళ్ళు, పూజ కూడా చేయలేని వారు మనస్సు పూర్తిగా ఆ శనిదేవుణ్ణి దండం పెట్టుకోండి. అర్థమైందా కదా? మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సరే.